ఇదేం చట్టం రా బాబు? పెళ్ళైనా సహజీవనం చేయొచ్చట. ఇది చట్ట ప్రకారం నేరం కాదట. అలహాబాద్ హైకోర్టు తీర్పిచ్చింది. పెళ్ళైన వ్యక్తి మరో మహిళతో సహజీవనం చేయొచ్చని, చట్ట ప్రకారం అది నేరం కాదని అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు చెప్పిందట. ఎంత ఎందుకు ఈ కోర్టులు కూడా ఇట్లా తయారైంది నాకు అర్థం కాదు. ఇప్పుడు అసలే ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా ఘోరంగా తయారైంది, చాలా ఘోరంగా తయారైంది వ్యవస్థ. ఎవరితో లింక్ పెట్టుకుంటున్నాడు, ఎవరెవరితో ఇది చేస్తున్నో తెలియదు, కానీ చాలామంది ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి. ప్రియురాలతో కలిసి భార్యని చంపడం, లేదా ప్రియుడితో కలిసి మొగుడిని చంపడం ఎంత దారుణంగా తయారైందో అంత దారుణంగా తయారైంది వ్యవస్థ. ఇంకా మరి మీరు ఇట్లా లీనియన్స్ ఇస్తే ఎవడు ఇంకా ఘోరంగా తయారవుతారు. ఈసారి తెలియకుండా చేసారు, కానీ అప్పుడు తెలిసే చేస్తారు. అప్పుడు తెలిసినా ఏం చేసే పరిస్థితి లేదు లీగల్ అయ్యాక. అసలు ఎందుకు కోర్టులు కూడా ఇంత దారుణమైన తీర్పులు ఇస్తూ ఉన్నాయి? ఇంత అసలు అవమానకరమైన తీర్పులు ఇవన్నీ కూడా. ఎవరు కోర్టు ఆర్డర్స్ని ఎవరు ధిక్కరించడానికి లేదు, కానీ వాస్తవానికి ఇట్లాంటి తీర్పులు ఇవ్వడం వల్ల ప్రజలు ఏం చేస్తూ ఉన్నారంటే దీన్ని బేస్ చేసుకున్నా ఏది తప్పలేదట కదా అనే కాడికి తీసుకుంటూ ఉన్నారు. అసలు ఇప్పుడే చాలా దారుణాలు జరుగుతూ ఉన్నాయి. ఎక్కడికక్కడ ప్రియురాలతో కలిసి పెళ్ళాన్ని చంపడం, లేదా ప్రియుడితో కలిసి మొగుడిని చంపడం. ఇంకా దారుణం ఏంటంటే పాపం సొంత బిడ్డలను కూడా మానభంగం చేసే స్థితికి వచ్చింది మన దేశం. మన దేశ పరిస్థితి అంత దారుణంగా తయారైంది. ఇంకా దీన్ని ఇంకా కూడా లీగల్లో చేసి అక్రమ సంబంధాలు లీగలే, ఇల్లీగలే కాదు, చేసుకోవచ్చు అంటే అసలు పెళ్ళం కాదు కదా, పెళ్ళం కూతుర్ని కూడా వదిలే పరిస్థితి లేదు. మొదటి పెళ్ళమా రెండో పెళ్ళమా వాళ్ళ కూతుర్ని కూడా వదిలే పరిస్థితి కూడా లేదు. తండ్రే కూతుర్ని అత్యాచారం చేసే పరిస్థితికి వచ్చాం. చిన్న పిల్లలతో సహా అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. ఇంకా కోర్టు ఎందుకు ఈ రకమైన తీర్పులు ఇస్తూ ఉందో అర్థం కావట్లేదు. వ్యక్తిగత హక్కులను కాపాడాల్సిన న్యాయస్థానం బాధ్యతను సామాజిక న్యాయం కోసం పక్కన పెట్టలేమని ధర్మాసనం పేర్కొందట. పెళ్ళైన వ్యక్తి మరో మహిళతో లివ్ ఇన్ రిలేషన్లో ఉండడం చట్ట ప్రకారం నేరం కాదని అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. వ్యక్తిగత హక్కులను కాపాడాల్సిన కోర్టు బాధ్యతను నైతిక విలువల కోసం పక్కన పెట్టలేమని ధర్మాసనం పేర్కొంది. నైతిక విలువలు, చట్టం రెండు వేర్వేరని, నైతిక విలువల చట్టాన్ని గైడ్ చేయలేవని స్పష్టం చేసింది. లివ్ ఇన్ రిలేషన్లో ఉన్న జంటకు మహిళా కుటుంబం నుంచి బెదిరింపులు వస్తున్నాయని, తమకు రక్షణ కల్పించాలని ఆ జంట పిటిషన్ వేయగా, ఒక పెళ్ళైన వ్యక్తి మరో మహిళ అంగీకారంతో లివ్ ఇన్ రిలేషన్లో ఉంటే దాన్ని నేరంగా పరిగణించలేమని, అలాగే నైతిక అభిప్రాయాలు చట్టం వేర్వేరుగా ఉండాలని, చట్ట ప్రకారం నేరంగా జరగకపోతే సమాజానికి ఉన్న అభిప్రాయాల కోసం పౌరుల వ్యక్తిగత హక్కులను కోర్టు ధిక్కరించలేదని ధర్మాసనం తెలిపిందట. వారికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత పోలీసులకు ఉందని కోర్టు స్పష్టం చేసిందట. ఇలాంటి తీర్పులు వస్తే ఇంకా ఇంకా ఘోరాలు చూడాలేమో. ఇంకెన్ని ఘోరాలు, ఇప్పుడు చూసిన ఘోరాలు ఇప్పుడు చూడు. ఒక డ్రమ్ములో, ఒక కుక్కర్లా. ఈ అక్రమ సంబంధాలు అన్నిటికీ మూల కారణం అక్రమ సంబంధాలే. ఇప్పుడు ఇంకెన్ని దారుణాలు చూడాలి. ఇంకా అఫీషియల్ చేసిన తర్వాత ఇంకెన్ని దారుణాలు చేస్తారో చూడాలి.